హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భైరవ వ్లాగ్స్. నేను మీ ఆమిని బలరాం. పర్ణశాల స్టార్ట్ అవ్వాలి కాబట్టి గబగబా లేచాము మార్నింగ్ అండ్ ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ అవి చేసుకుని పర్ణశాల అండ్ దెన్ పర్ణశాల టు భద్రాచలం అనుకున్నాము. టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అండ్ నౌ వీఆర్ స్టార్టింగ్ టు భద్రాచలం. సో ఇదేంటంటే భైరవ కోసం ఎప్పుడు మేము ఇట్లాగే పెడతామన్నమాట. బ్యాక్ సైడ్ 2 సీట్స్ తీసేసి వాడి కోసం వాడిది ఒక పరుపు ఉంటుంది, అది వేసేసి దానిపైన వాడి బ్లాంకెట్స్ అండ్ వాడితో పాటు ఎవరో ఒకళ్ళం ఉంటామన్నమాట వాడికి తోడుగా కూర్చోవడానికి. మా కోసం పిల్లోస్ అవి సెట్ చేసేసుకున్నాము. చూడండి అలా వెళ్ళిపోయి నుంచిందో అసలు. ఈ ఫోటోకి ఆ ఫోటో వస్తుంది, మళ్ళీ రావట్లేదని క్వశ్చన్ నన్నే అడగ. ఇక్కడంతా బాగా పెంచుతున్నారు చెట్లు. ఇక్కడ మట్టి కూడా చాలా బలంగా ఉంది, అందుకని ఇన్ని ఫ్లవర్స్ కంపారిటివ్లీ మన దగ్గర కన్నా కూడా ఇక్కడ చాలా బాగా పెరుగుతున్నాయి. అన్నా ఇక్కడ పువ్వులు బాగా రావడానికి ఏమేస్తారు? మందు ఏమన్నా వేస్తారా? మందు వాడతారా? ఏం మందు వేస్తారు? గులకల. హాయ్ చెప్పన్నా. హాయ్ చెప్పు. హాయ్. గుళికలు వేస్తారా? ఓ, గులాబీలకి ఎవరు మొత్తం కేర్ తీసుకునేది ఇక్కడ? బంతిలు కూడా ఉన్నాయి. కారపు బంతో ఏదోలాగా కలర్ ఎవరు బాగా ఇదంతా క్లీన్ చేసి నీట్గా పెడతారు? మీరేనా? చాలా బాగా చేశారు. ఓకే బాయ్ చెప్పన్నా. బాయ్. మొత్తం అటు మా మమ్మీని ఇప్పుడు దాకా ఫొటోస్ తీసి నేను అలసిపోయాను. తీసేసాను, ఫొటోస్ అయిపోయింది అండ్ స్టార్ట్ అవుతాము. ఏదో కృష్ణ తులసి మొక్క కావాలంటే అడిగింది, పాప మా అన్నయ్య మంచివాడు కాబట్టి చేస్తాడు. కాకపోతే మనం అక్కడికి వెళ్ళేదాకా అది ఆగుద్దో లేదో చూడాలి, జాగ్రత్త. వన్స్ వాడి కోసం మొత్తం రెడీ అయిపోయింది. మేము నలుగురం కూడా బయటకు వచ్చేసామంటే వాడైతే సస్సేమిరా వెయిట్ చేయడనమాట. కారు ఎక్కిచ్చేదాకా ఊరుకోడు. వ్యూ బాగుందని అందరం చక్కగా ఫొటోస్ దిగడానికి అని అలా దిగాము అండ్ దే ఆర్ ఎంజాయింగ్ దట్. మేము కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నాము, ఫొటోస్ దిగాము. మేము అనుకున్న దానికి అక్కడ చూసిన పర్ణశాలకైతే చాలా డిఫరెన్స్ ఉంది అసలు. అక్కడ మొత్తం ఎలా ఉంటుందంటే కిందకు వెళ్ళిన తర్వాత ఒక అతనైతే కూర్చుంటారనమాట. అక్కడ కూర్చుని మైక్లో అందరికీ చెప్తూ ఉంటారు అక్కడ కొన్ని గుర్తులు ఉన్నాయి, అవి ఏంటికి సంబంధించినవి అని. మేము వెళ్ళినప్పుడు అయితే అతను ఏం చెప్పారంటే ఇక్కడ 4 గుర్తుల గురించి మాత్రమే చెప్పారు. ఒకటి సీతమ్మ వారు నార చీర ఆరపెట్టుకున్న ప్లేసు, ఇంకొకటి రాముల వారు ఆయన పైపంచ ఆరపెట్టుకున్న ప్లేసు, ఇంకొకటి రాముల వారి పాదాలు, ఇంకొకటి వచ్చేసరికి వాళ్ళు కూర్చుని ఫ్రూట్స్ అవి తిన్న ప్లేస్ అని చెప్పేసి చెప్పారనమాట. మేము వెళ్ళినప్పుడు 4 గుర్తులు అని చెప్పారు. ఆ తర్వాత మా వెనక వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ 9 గుర్తులు ఉన్నాయని చెప్పారనమాట. అక్కడ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేయట్లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎప్పుడో మా అమ్మమ్మలు వాళ్ళు వెళ్ళిన టైంలో అయితే చాలా బాగుండేదంట. సీతమ్మ వారు నార చీర ఆరబెట్టుకున్న ప్లేసే కానీ, రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకెళ్ళిపోతున్న మనకి చూపించే ఆ ప్లేసే కానీ అవన్నీ చాలా బాగుండేవి. బట్ ఇప్పుడు అవి ఏమీ అక్కడ సరిగ్గా లేవు. అంతా చాలా అంటే చాలా చేంజ్ అయిపోయిందనమాట. ఇది మేము ఎక్స్పీరియన్స్ అయిన పర్ణశాల వ్లాగ్ అయితే. మొత్తం అయితే మేము చూడలేదు, అప్పటికి రాముల వారి గుడికి ఇంకా లేట్ అయిపోతుందని. అండ్ అట్ ద సేమ్ టైం అదే రోజు మేము రిటర్న్ కూడా ప్లాన్ చేసుకున్నాము. అందుకని ఆ ప్లేస్ వరకు మేము చూసుకుని భద్రాచలం వెంటనే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇది ఫ్రెండ్స్ పర్ణశాలకు సంబంధించిన వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.